సో నోడ్ మోడల్స్ అనేది ఇట్స్ లోకల్ లైబ్రరీ. సో మీరు ఎప్పుడైతే ఒక ఎన్జి న్యూ అని చెప్పి ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు బై డిఫాల్ట్ గా సో నోడ్ మోడల్స్ లో ఉన్న ప్యాకేజెస్ అవన్నీ, సో డెవ్ డిపెండెన్సీస్ కానీ ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి నోడ్ మోడల్స్ అనే ఫోల్డర్ లోపల ఉంటాయి. సో మనం బేసిక్ గా నోడ్ మోడల్స్ అనే ఫోల్డర్ ఏమనొచ్చు అంటే ఇట్స్ ఎ లోకల్ లైబ్రరీ వేర్ దిస్ ఇవి వర్క్ అవ్వాలి అంటే, ఈ ప్యాకేజెస్ అన్ని వర్క్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇవన్నీ నీకు నోడ్ మోడల్స్ లో ఉండాలి. ఇక్కడ కానీ లేకపోయిందంటే ఆబ్వియస్ గా ఏ ప్యాకేజ్ కూడా వర్క్ అవ్వదు. సో మీ ఓన్ వర్డ్స్ లో మీరు ఆన్సర్ చేయండి. సో నా ఓన్ వర్డ్స్ లో వచ్చి చెప్తున్నా, సో లోకల్ లైబ్రరీ వేర్ ఆల్ ప్యాకేజెస్ విల్ రిసైడ్. రిసైడ్ అంటే విల్ బి దేర్. సో ఇప్పుడు నేను యానిమేషన్స్, సో ఎగ్జాంపుల్ నేను యాంగులర్ ఫార్మ్స్ నేను వర్క్ చేయాలి. యాంగులర్ ఫార్మ్స్ నేను వర్క్ చేయాలి అంటే ఆబ్వియస్ గా దీనికి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని నాకు నోడ్ మోడల్స్ నుంచే వస్తాయి, ఇక్కడ నుంచే వస్తాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జి మోడల్ యాంగులర్ ఫార్మ్స్ లో ఒకటి ఉంది ఎన్జి మోడల్ అని చెప్పి, ఎన్జి మోడల్ అనే ఒక లైన్ రాస్తే ఆబ్వియస్ గా ఆ డిపెండెన్సీ ఇక్కడ నుంచే ఫెచ్ చేసుకుంటుంది. ఆ డిపెండెన్సీ ఇక్కడ నుంచే ఫెచ్ చేసుకొని ఈ ఫార్మ్స్ నుంచి ఫెచ్ చేసుకుంటుంది, ఈ ఫార్మ్ నుంచి ఫెచ్ చేసుకుంటుంది. ఓకేనా? ఈ ఫామ్ నుంచి ఫెచ్ చేసుకొని నేను ఎప్పుడైతే ఎన్జి మోడల్ అని పెట్టానో అది అప్పుడు కంపల్సరీగా ఇక్కడ నుంచి ఫెచ్ చేసుకొని నాకు ఎర్రర్స్ అనేది రాదు. సో అలానే రౌటర్ లింక్ అని ఒక లైన్ రాస్తాను, రౌటర్ లింక్ అని చెప్పి. ఆబ్వియస్ గా దాని డిపెండెన్సీ కూడా ఇక్కడ నుంచే ఫెచ్ చేసుకుంటుంది. దాని డిపెండెన్సీ ఇక్కడ నుంచి ఫెచ్ చేసుకొని మనకి రౌటర్ లింక్ అనేది వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఇది యాంగులర్ ప్యాకేజ్ లేకపోయిందంటే మీకు ఏది కూడా వర్క్ అవ్వదు, నథింగ్. అందుకని చెప్పి నోడ్ మోడల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యాంగులర్ ప్రాజెక్ట్. సో ఇది నోడ్ మోడల్స్ ఒక సో ఇన్ అదర్ వే చెప్పొచ్చు, ఇట్స్ లోకల్ లైబ్రరీ వేర్ వి హ్యావ్ ఆల్ ప్యాకేజెస్ is installed. From there we'll get all the dependencies. We'll get all the dependencies. For example, if you want to work with forms, our dependency ఇక్కడ నుంచే వస్తుంది, అక్కడ నుంచి ఫెచ్ చేసుకుంటుంది అని చెప్పి. సో లోకల్ లైబ్రరీ it has all packages installed. అంతే. మన ప్రాజెక్ట్ లో ఏవైతే ప్యాకేజెస్ యూజ్ చేస్తున్నామో ఆ ప్యాకేజెస్ అన్ని నోడ్ మోడల్స్ లో ఉంటాయి, అంతే. ఇది సింపుల్ షార్ట్ కట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే సోర్స్. ఎస్ఆర్సి అంటే ఎస్ఆర్సి ఈస్ నథింగ్ బట్ సోర్స్.
అంటే మనం రాసే కోడ్ అంతా దీంట్లో రాస్తాం. మనం కొత్తగా రాసే కోడ్ అంతా దీంట్లోనే రాస్తాం. వాట్ ఎవర్ ద న్యూ కోడ్ యూ వాంట్ టు రైట్, ఇదంతా డిఫాల్ట్కి వచ్చిన సో ఇది లేదులే, సో ఇదంతా నేను మార్చేసాను. సో మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు చూడండి, డిఫాల్ట్గా వచ్చే ఫైల్ ఇదంతా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మనం మార్చేస్తాం మనకి రిక్వైర్మెంట్ పరంగా, మనకి డెవలప్మెంట్ పరంగా. సో ఇవన్నీ మనం మార్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సోర్స్ అంటే ఏంటంటే సోర్స్ ఫైల్, సోర్స్ కోడ్ వేర్ వి రైట్ అవర్ కోడ్. ఓకేనా? సోర్స్ కోడ్ అంటే నథింగ్ బట్ అవర్ కోడ్. అంటే మనం రాసే కోడ్ ఆబ్వియస్ గా సోర్స్ కోడ్ లోనే ఉంటుంది. సో దీని లోపల మనం కోడ్ రాస్తాం, బయట ఎక్కడ కూడా టచ్ కూడా చేయం, అంతా సోర్స్ కోడ్ లో యాప్ లోపల రాస్తాం. ఓకేనా? సో సోర్స్ కోడ్ ఓపెన్ చేయగానే, దీన్ని ఎక్స్టెండ్ చేయగానే మీకు సమ్ ఫోల్డర్స్ వస్తాయి. యాప్ అని చెప్పి, అసెట్స్ అని చెప్పి, ఎన్విరాన్మెంట్స్ అని చెప్పి, ఇండెక్స్ అని చెప్పి. సో వీటిలో మనకి ఏమి ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే యాప్, అసెట్స్, ఎన్విరాన్మెంట్స్, ఇండెక్స్ HTML ఫైల్, main.ts, styles.css అంతే. సో మీరు కానీ ఎస్ఆర్సి కానీ ఓపెన్ చేస్తే ఆబ్వియస్ గా మీకు కనిపించే ఫైల్స్ ఏంటి అంటే ఇవే, యాప్, అసెట్స్, ఎన్విరాన్మెంట్స్, ఇవే మనకి కనిపించే ఒక ఫోల్డర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ main.ts అనే ఫైల్ ఉంది. సో ఇది ఎందుకు? అండ్ HTML ఫైల్ ఉంది, ఇది ఎందుకు? అండ్ పాలిఫిల్స్ ఫైల్ ఉంది, ఇది ఎందుకు? styles.css ఫైల్ ఉంది, ఇది ఎందుకు? అసెట్స్ లోపల అసెట్స్ ఫోల్డర్ ఉంది, ఎందుకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్ఆర్సి ఓపెన్ చేసిన వెంటనే నేను అసెట్స్ ఫోల్డర్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసెట్స్ ఫోల్డర్ గురించి. ఓకేనా? అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ లో సమ్ ఇమేజెస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ లోగో ఉంది, కంపెనీ లోగో, దట్ విల్ బి ఏ ఇమేజ్ ఫైల్ ఆర్ఎల్స్ ఎస్విజి ఫైల్ ఆర్ఎల్స్ ఎనీ అదర్ ఫైల్. సో అది మారదు, అది కాన్స్టెంట్, అది ఫిక్స్డ్. సో మనం ఏదైనా లోగో యూజ్ చేస్తే ఒకే లోగో పెడతాం, రోజు ఒక లోగో పెడతాం కంపెనీకి. సో అది ఫిక్స్డ్, అది స్టాటిక్. అది మార్చేదానికి మేబీ కంపెనీ లోగో ఎవరైనా అప్డేట్ చేయమని చెప్తే అప్పుడు మారుస్తాం. అంటిల్ అన్లెస్ అప్పుడు దాకా మనం సేమ్ లోగో, సేమ్ ఇమేజ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి ఇమేజెస్ ని, అలాంటి స్టాటిక్ అంటే అవి మారవు, అవి ఒక సర్టెన్ టైం వరకు, సర్టెన్ డ్యూరేషన్ వరకు అవి మారవు. సో అలాంటి ఫైల్స్ ని మనం ఎక్కడ పెడతామంటే అసెట్స్ లో పెడతాం. ద ఫైల్స్, స్టాటిక్ ఫైల్స్ విల్ ప్లేస్ ఇన్ అసెట్స్. నేను చెప్పాను కదా, గుర్తుందా? మనం యాంగులర్ లో రిలేటివ్ పాత్ యూజ్ చేస్తామని గుర్తుందా? సో ఇది. సో అసెట్స్ లో ఒక ఇమేజ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాము. ఆ ఇమేజ్ ఫోల్డర్ లోపల ఆల్ ఇమేజెస్ ని కాపీ చేసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి మనం రిలేటివ్ పాత్ ఇచ్చుకొని అసెట్స్ / ఇమేజెస్ / ఆ ఇమేజ్ నేమ్. సో మనం ఇక్కడ రిలేటివ్ పాత్ అనేది యూజ్ చేస్తాం యాంగులర్ లో విల్ ఫాలో రిలేటివ్ పాత్. సో అసెట్స్ అనేది సింపుల్ వర్డ్స్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ ఆల్ స్టాటిక్ ఫైల్స్. అంటే ఇక్కడే పెట్టుకోవాలా, బయట పెట్టుకోవచ్చా? ఎస్, వీ కెన్ ఏబుల్ టు కీప్. మనం అసెట్స్ ఫోల్డర్ లో కాకుండా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. రూట్ లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అసెట్స్ లోపల బేసిక్ గా ఏముంటాయంటే ఇమేజెస్ విల్ ప్లేస్ స్టాటిక్ ఫైల్స్ విల్ ప్లేస్ ఇన్ అసెట్స్ లైక్ ఇమేజెస్, JSON ఫైల్స్. ఇది మళ్ళీ చెప్తాను వీటి గురించి.
సో బేసిక్ గా స్టాటిక్ ఫైల్స్ లో ఏముంటాయంటే ఇమేజెస్ ఉంటాయి, ఆర్ స్టాటిక్ ఫైల్స్ అంటే ఇమేజ్ అనే ఉండవు, స్టాటిక్ గా ఏ ఫైల్స్ అయితే ఉంటాయో అవి ఫ్యూచర్ లో మారవో అలాంటి ఫైల్స్ అన్నిటిని మనం అసెట్స్ లో పెట్టుకుంటాము. అసెట్స్ నుంచి కాల్ చేస్తూ ఉంటాం, అసెట్స్ బ్యాక్ స్లాష్ అసెట్స్. సో అప్పుడు ఆబ్వియస్ గా మనం యాంగులర్ లో ఫాలో అయ్యే పాత్ ఏంటి అంటే ఓకేనా, ఇది కాన్సెప్ట్. ఆబ్వియస్లీ ఇన్ యాంగులర్ లో వి ఫాలో రిలేటివ్ పాత్. అసెట్స్ నుంచి అన్ని ఫైల్స్ ని ఇమేజెస్ అన్నిటిని మనం అసెట్స్ నుంచి కాల్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్ గా ఇంకా ఆబ్వియస్ గా మనం అది రిలేటివ్ పాత్ కిందే వస్తుంది. ఇప్పుడు ఒకే ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ HTML ఫైల్ ఎక్కడెక్కడో ఉంది, HTML ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది HTML ఫైల్. ఈ HTML ఫైల్ ఇక్కడ నేను ఇమేజ్ లోడ్ చేయాలి, లైక్ ఇమేజ్ ట్యాగ్, ఇక్కడ నేను ఇమేజ్ లోడ్ చేయాలి. అప్పుడు ఆబ్వియస్ గా ఇక్కడ నాకు ఒకే ఫోల్డర్ లో ఇక్కడ నాకు ఇమేజ్ ఫైల్ లేదు, మనం పెట్టం కూడా. సో ఎక్కడ నుంచి తెచ్చుకుంటాము, డాట్ డాట్ బ్యాక్ స్లాష్ డాట్ డాట్ బ్యాక్ స్లాష్ అసెట్స్, ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం. సో ఆబ్వియస్ గా ఇది ఏమవుతుంది, ఇది ఒక రిలేటివ్ పాత్ కింద వస్తుంది. ఓకే, సో అసెట్స్ ఫోల్డర్ గురించి ఇది. అసెట్స్ ఫోల్డర్ లోపల మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అసెట్స్ ఫోల్డర్లో ఇమేజ్ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ జస్ట్ దాని మీద క్లిక్ చేయాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలి సోర్స్ లో. సో దాని మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్. సో నాకు అసెట్స్ SRCలో వద్దు, నాకు అసెట్స్ లో కావాలి. సో దీని మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన వెంటనే న్యూ ఫోల్డర్, ఇక్కడికి వెళ్ళి ఇమేజ్ అని పెడితే చాలు. ఇది ఇమేజ్ ఫైల్, ఇమేజ్ ఫోల్డర్, దీనిలోకి నేను దీన్ని మూవ్ చేస్తాను. సో మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఆబ్వియస్ గా ఏం మారుతుంది, ఆబ్వియస్ గా ఇక్కడ రిలేటివ్ పాత్ కూడా మారుతుంది. ఇప్పుడు ఇమేజెస్ నేను పెట్టింది ఎక్కడ, ఇమేజెస్ లో పెట్టింది కాబట్టి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను, అసెట్స్, ఇమేజెస్, తర్వాత యాంగులర్ పేజ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ ఇమేజ్ ని ఎక్కడ పాస్ చేశాను, ఆ ఇమేజ్ నేను ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల పెట్టింది కాబట్టి నీకు ఇమేజెస్ ఫైల్ నుంచి తెచ్చుకోవాలి. అందుకని చెప్పి మనం కరెక్ట్ రిలేటివ్ పాత్ ఇవ్వాలి. ఇది అసెస్ ఫోల్డర్ గురించి. ఇంకా చెప్పాలా, ఈరోజు చాలు ఇది. అన్న మీ ఇష్టం అన్న, మీకు ఏమైనా వర్క్ ఉంటే అర్థం కావాలా, కన్ఫ్యూజ్ గా ఉంది. నేను ఇప్పుడు పాలిఫిల్స్ ఇది ఒక్కటి చెప్పి పంపేస్తాను, పాలిఫిల్స్ గురించి చెప్పి ఆపేస్తాను. సో polyfills.ts ఫైల్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్షన్స్ లో కొన్ని బ్రౌజర్స్ లో మన కోడ్ సపోర్ట్ చేయదు, యాంగులర్ సపోర్ట్ చేయదు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ చూసారంటే బ్రౌజర్ polyfills IE requires the following NG class support on SVG elements. సో ఇదేం చెప్తుంది, సో NG animations. సో బేసిక్ గా polyfills.ts ఫైల్ ఏంటి అంటే ఏదైనా బ్రౌజర్ లో ఏదైనా వర్క్ అవ్వట్లేదు, యాంగులర్ సంబంధించింది ఏదైనా వర్క్ అవ్వట్లేదు, అప్పుడు వచ్చి నువ్వు ఇవి అన్కమెంట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి ఇది అన్కమెంట్ చేయాలి. వర్క్ అవ్వకుంటే ఇక్కడికి వచ్చి నువ్వు ఏదైతే అది పాజ్ చేస్తుందో, ఏదైతే అది ఇక్కడ చూసారా, బ్రౌజర్ polyfill దిస్ ఆర్ ది అప్లైడ్ బిఫోర్ లోడింగ్
ఫైల్స్ ఇంపోర్టెడ్ బిఫోర్. ఓకే, ఎంత అవసరం లేదు కానీ. సో పాలిఫిల్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక యాంగులర్ సంబంధించింది ఏదైనా పర్టికులర్ బ్రౌజర్ లో వర్క్ అవ్వకపోతే మనం ఇక్కడికి వచ్చి ఆ ఆ లైన్ ని అన్కమెంట్ చేయాలి, లేదు అంటే కొత్త లైన్ ని యాడ్ చేయాలి. క్రోమ్ లో దొరుకుతుంది, గూగుల్లో దొరుకుతుంది, అది ఇప్పుడు వచ్చి యాడ్ చేయాలి. Polyfills is a file. This file says Angular related ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. గిట్ ఇగ్నోర్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ చెప్తాను. సో పాలిఫిల్స్ గురించి ఏంటి అంటే, if this file says if any Angular related things won't work in any browser. సో ఏదైనా బ్రౌజర్ లో Angular సంబంధించిన ఏదైనా వర్క్ అవ్వకపోతే అక్కడికి వచ్చి వెరిఫై చేసుకోవాలి, ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని చెప్పి. వర్క్ అవ్వంది మనం అన్కమెంట్ చేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఐలో నాకు ఏదో వర్క్ అవ్వట్లేదు, సో అక్కడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గూగుల్ ఎర్రర్ పట్టుకొని నువ్వు గూగుల్ చేస్తే నీకు చాలా 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 వస్తాయి, పాసిబుల్ సొల్యూషన్స్ చాలా వస్తాయి. సో వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడికి వచ్చి అది ఏది కాస్ట్ చేస్తుంది, దానివల్ల దేని వల్ల అది వర్క్ అవ్వట్లేదు, అప్పుడు మనం ఆబ్వియస్గా అక్కడికి వెళ్ళి దాన్ని అన్కమెంట్ చేయాలి అంతే. కమెంట్ లో ఉంటాయి, అన్కమెంట్ చేయాలి. అది ఇదేనా అంటే కాదు, ఇంకా ఏదైనా వర్క్ అవ్వకపోతే మనం ఇలా చేయాలి. సో ఇవన్నీ మనకి హోల్ ఫైల్ మొత్తం కమెంట్స్ లో ఉంటాయి, హోల్ ఫైల్. సో polyfills is nothing but this is related to Angular. If anything is not working in any browser, we need to come and cross check దేని వల్ల వర్క్ అవ్వట్లేదు, అది మనం అన్కమెంట్ చేయాలి, లేదా అంటే కొత్తది యాడ్ చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ polyfills.ts. చాలే బ్రో, ఇది రేపు ఈ main.ts గురించి, గిట్ ఇగ్నోర్ గురించి, index.html ఫైల్ గురించి, యాప్ గురించి చెప్తాను. యాప్ లోపల ఇవన్నీ కాదులే, రేపు నేను కొత్తగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నేను క్రియేట్ చేసిన కాంపోనెంట్స్, ఇవన్నీ ఇన్ని ఉండవు. డిఫాల్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇన్ని ఉండవు, జస్ట్ ఒకే ఒక ఫోల్డర్ ఉంటుంది, అప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ రేపు ఐ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్, ఇది కంప్లీట్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఎల్లుండి యాంగులర్ ఫ్లోని కంప్లీట్ చేస్తాను. ఎల్లుండి, రేపు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇది కంప్లీట్ అయిపోతుంది రేపు. కంప్లీట్ అయిన తర్వాత నేను పక్కన క్లోజ్ అని ఇక్కడ పెడతాను. ఓకే, అలానే ఏ టాపిక్ అయిపోతుందో ఆ టాపిక్ పక్కన క్లోజ్ అని పెట్టుకుంటూ వెళ్తాను. సో మనకు కొంచెం రిమైండర్గా ఉంటుంది. ఓకేనా? సో ప్యాకేజ్.json ఫైల్ గురించి, నోడ్ మోడల్స్ గురించి, అసెట్స్ గురించి, polyfills.ts ఫైల్ గురించి జాగ్రత్తగా చదవండి. ఇవన్నీ వీడియో అప్లోడ్ చేయండి. చేస్తాను. ఆపేస్తున్నా. ఓకే అన్న.